ప్రతి ఒక్కరూ చట్టాల గురించి తెలుసుకోవాలని జిల్లా ఎస్పీ రత్న ఐపీఎస్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నిజాం వాలీ కాలనీలో అన్ని వర్గాల ప్రజలతో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా సివిల్ రైట్స్ డే నిర్వహించారు. ప్రజల మధ్య అసమానతలు తొలగిపోయినప్పుడే సామాజిక వివక్ష తొలగిపోతుందని ఎస్పీ అభిప్రాయపడ్డారు. మనం పౌర హక్కులు, మనందరం పౌరులు, ఈ సమాజంలో పౌరులుగా మనం ఉన్నాం కాబట్టి మన హక్కులు ఏంటి, మన విధులు ఏంటి, సామాజిక అసమానత్వం నుండి మనకున్న బాధ్యతలు హక్కులు తెలుసుకోవడానికి కొద్దిగా అణగారిన వర్గాలు, దళితులు, ఆదివాసులపై జరుగుతున్న దాడులకు సంబంధించి ఏదైనా సరే మీకు నొప్పించే పరిస్థితులు ఉన్నట్లయితే వాటిని న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఎటువంటి హక్కులు కలిగి ఉన్నామో వాటిని మనం రక్షించుకోవడానికి ఏర్పాటు చేసిన సమావేశం ఉద్దేశం ఇది. కాబట్టి దానికి ఉద్దేశించిన మన ఎస్పీ సైకిల్లో కూడా ఈరోజు ఇప్పుడు మనకి 2 కేసులు మనకి తెలియజేశారు. అవి తలకల్లు కదిలిసంగా ఇప్పుడే మేనేజర్ కూడా జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ యొక్క హక్కులతో పాటు బాధ్యత కూడా నిర్వహించాలి. ముఖ్యంగా మీ హక్కులు ఏంటి, మీరు ఏం చేయాలనుకుని కూడా మీరు ఇప్పుడు మేనేజర్ తెలియజేస్తారు. ఈ ప్రాథమిక హక్కులు ఏంటంటే ప్రతి వ్యక్తికి సమానంగా, పక్కవాడితో సమానంగా అన్ని రకాలైనటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ అన్ని రకాలైనటువంటి అవకాశాలు పొందడానికి ఉన్నటువంటి హక్కు సమానత్వ హక్కు. తర్వాత స్వేచ్ఛా హక్కు, ఏ వృత్తినైనా స్వీకరించడానికి, ఏ పనైనా చేయడానికి, ఈ దేశంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళడానికి, వాళ్ళు స్థిరపడడానికి ఉండేదే స్వేచ్ఛా హక్కు. మూడోది భావ ప్రకటన, అంటే స్వేచ్ఛా హక్కులో భాగంగా ఉండేదే భావ ప్రకటన స్వేచ్ఛ. అంటే తమకు ఏమైతే కరెక్ట్ అనిపిస్తుందో, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించినటువంటి విషయాల్ని వ్యక్తం చేయడానికి ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదని భారత రాజ్యాంగం తెలియజేస్తుంది. అలాగే కొన్ని అంటే విద్యాపరంగా, సంస్కృతి పరంగా మన మతాన్ని మనం ప్రచారం చేసుకోవడానికి, సంస్కృతి పరంగా పండుగలు చేసుకోవడానికి అన్నిటికీ రకరకాలటువంటి హక్కులు నిర్దేశించబడినాయి. అట్లాగే ఆస్తి సమకూర్చుకోవడానికి, తమ ఆస్తిని పెంపొందించుకోవడానికి కూడా హక్కు కల్పించబడింది. ఇవన్నీ కూడా హక్కులు. ఈ హక్కులు లేకుండా వేరే వాళ్ళు మనల్ని ఎదగనీయడం కష్టం. కాబట్టి ఎప్పుడైతే హక్కులకు భంగం కలుగుతుందో అప్పుడు ప్రతి ఒక్కరు కూడా తమ ఫలాన్ని ఎత్తుతారు. దాన్ని ఒక నిరసన రూపంలో తెలియజేస్తారు, లేదా లీగల్గా కూడా తెలియజేయవచ్చు. అక్కడ తెలియజేసేదే రిట్ పిటిషన్. అర్థం ఏంటంటే మనం పౌర హక్కులు, మనందరం పౌరులు, ఈ సమాజంలో పౌరులుగా మనం ఉన్నాం. నేను సార్ చెప్పినాడు ఏదోటి సీన్ చెప్పు. 2 గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేశారు. ఎంతో సహనంతో ఓర్పున్నారు కాబట్టి, ఇంకా పెద్దలంతా మాట్లాడతారు కాబట్టి వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు టీవీఎం కమిటీ జిల్లా నాయకులు విమలయ్య గారి మాట్లాడుతున్నారు. ఇక్కడ మేము వచ్చిన వెంటనే నాకు మీ టీవీఎంస్ అంటే డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ అంటే మీరు చేసిన పనులు ఎక్కడైతే మీ ఎక్కడన్నా కానీ మైక్ ఎస్సీ ఎస్టీ వాళ్ళ మీద మర్డర్ కేసు ఫస్ట్ లేదు. ఆ మర్డర్ కేసు ఎన్ని కాంపెన్సేషన్ అయినా అవలేదు తీసుకొని ఫస్ట్ నిన్న అదే మేడం మాట్లాడుతున్నాం. చాలు చాలు చాలు. నేను సార్ చెప్పినాడు ఏదోటి సీన్ చెప్పు.